అండి వెల్కమ్ టు ప్రకాష్ కార్ బ్యాచ్ ఛానల్. కొత్తగా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి కార్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా నా ఛానల్ అన్ని తక్కువలోనే ఉంటాయండి. కార్స్ సార్ నా ఛానల్ చూడండి. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ అయితే సింగిల్ ఓనర్ బండి అండి. మారుతి సుజుకి జెన్ అనమాట. ఎస్టీలో వేరియంట్, ఎల్ఎక్స్ఐ వేరియంట్ అనమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. సింగిల్ ఓనర్ బండి, ఒరిజినల్ రీడింగ్ ఉంది. బండి అయితే 4 టైర్స్ కూడా మన సీల్ టైర్స్ ఉన్నాయి. అలానే గ్లాస్ అన్న ఒరిజినల్ ఉన్నాయి. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి. ఫ్రంట్ సైడ్ చూసారు కదా. అలానే మనకి వెహికల్ పేపర్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందండి. వెహికల్ అయితే మనం వెహికల్ పేపర్ అనేది చేయించుకోవాలి. మన తక్కువలోనే అయిపోద్ది పేపర్ అనేది. మనకి 10 నుంచి 13,000 లోపల మాత్రమే అయిపోద్ది పేపర్ అనేది. ఇప్పుడు రెన్యువల్ చేయించుకుంటే మనకి 5 years రెన్యువల్ అనేది అవుతుంది. ఫస్ట్ రెన్యువల్ అవుతుంది వెహికల్ అనేది. బండి అయితే ఫ్రంట్ సైడ్ చూసారు. ఇప్పుడు డ్రైవ్ సైడ్ చూద్దామండి. డ్రైవ్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. వెహికల్ అయితే డ్రైవ్ సైడ్ చూసారు కదా. వెహికల్ అనేది ఎంత నీట్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది అనమాట. బండి మైలేజ్ పరంగా కూడా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుందండి. పికప్ కూడా ఇందాక నేను డ్రైవ్ చేశాను అనమాట. ఫ్రంట్ టైర్ చూసారు కదా, సీల్ టైర్ ఉందన్నమాట. అలానే బండి కూడా చూడండి ఎంత నీట్గా ఉంది. గ్లాస్ ఒరిజినల్ ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందన్నమాట. మన ఫ్రంట్ గ్లాస్ చూసారు కదా. ఫ్రంట్ గ్లాస్ వచ్చి మన 2010 మోడల్ అనమాట. అలానే ఇక్కడ కూడా 10 మోడల్ ఉందండి. ఇక్కడ కూడా 10 మోడల్ అనేది ఉంది వెహికల్ అనేది. ఇక్కడ కూడా 10 మోడల్ ఉంది. బండి అయితే చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందండి బండి అయితే. ఎక్కడ కూడా గీతలు అంటూ ఏం లేవు. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో వెహికల్ అనేది. చాలా ఎక్సలెంట్ గా ఉందన్నమాట. అలానే మనకి టైర్ అండి, బ్యాక్ టైర్ కూడా చూస్తున్నారు. బ్యాక్ టైర్ కూడా మనకి సీల్ టైర్ ఉందన్నమాట. బ్యాక్ టైర్ కూడా మనకి చూసారు కదా. బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటది అనమాట. మారుతి సుజుకి జెన్ అనమాట. ఎస్టీలో వేరియంట్, ఎల్ఎక్స్ఐ వేరియంట్ అనమాట. బండి అయితే అంత నీట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. బండి అయితే చాలా అంటే చాలా బాగుందన్న వెహికల్ అయితే. మనకి లెఫ్ట్ సైడ్ అనేది, లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది వెహికల్ అనేది. చూసారా లెఫ్ట్ సైడ్ అనేది వెహికల్ ఎంత నీట్గా ఉందో. లెఫ్ట్ సైడ్ అనేది మనకి గ్లాస్ అండి. ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ ఉంది. అలానే ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ ఉంది. 2010 మోడల్ అనమాట. ఇక్కడ కూడా మన గ్లాస్ అనేది ఒరిజినల్ ఉంది. అలానే ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందన్నమాట. వెల్ మెయింటైన్ చేశారు అన్న కస్టమర్ అయితే. మనకి రూఫ్ కూడా చూసారు కదా. ఎక్కడ కూడా డెంట్ అంటే ఏం లేదన్న. అంత నీట్గా ఉంది వెహికల్ అయితే. మనకి చూసారు కదా వెహికల్ అనేది ఎంత నీట్గా ఉందో. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందన్న వెహికల్ అనేది. మనకి చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ఇది బ్యాక్ టైర్ అన్న. బ్యాక్ టైర్ కూడా చూసారు, సీల్ టైర్ ఉందన్నమాట బ్యాక్ టైర్ కూడా. అలానే ఇది ఫ్రంట్ టైర్ అన్న. ఫ్రంట్ టైర్ కూడా చూసారు కదా, సీల్ టైర్ ఉందన్న. ఫ్రంట్ టైర్ కూడా మనకి చాలా ఎక్సలెంట్గా ఉంది. బండి అయితే ఎక్కడ కూడా నలగలేదు. అంత నీట్గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. ఇదన్న వెహికల్ అయితే మనకి బ్యాక్ టైర్ ఉండే డోర్ చూస్తున్నారు కదా. బ్యాక్ సైడ్ ఉండే డోర్ ఎక్కడ వెళ్ళలేదు అనమాట. డోర్ కూడా అంత నీట్గా ఉంది. ఇక్కడ కూడా పంచెస్ అంటే ఎక్కడ వెళ్ళలేదు. అంత నీట్గా ఉంది అనమాట వెహికల్ అయితే. మనకి ఇంటీరియర్ అన్న, ఇంటీరియర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. కస్టమర్ అయితే కింద మనకి మ్యాటింగ్ కూడా వేయించారు అన్న. గ్రీన్ మ్యాటింగ్ అనేది వేయించారు కస్టమర్ అయితే. సీట్లు కూడా ఎక్కడ చిన్నగలేదు, అంత నీట్గా ఉన్నాయి. మనకి కంపెనీ నుంచి వచ్చిన సీట్స్ ఏ ఉన్నాయన్న వెహికల్కి అయితే. మనకి డాష్ బోర్డ్ అన్న, డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉందన్నమాట. స్టీరింగ్ కూడా చూస్తున్నారు ఎంత నీట్ గా ఉందో. మనకి ఏసీ వెన్స్ కూడా ఉన్నాయి. ఏసీ కూడా చాలా చిల్ వస్తుంది అన్న వెహికల్ అయితే. నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు అది కూడా. మీకు రూఫ్ చూస్తున్నారు కదా, రూఫ్ కూడా ఎంత నీట్ గా ఉందో. రూఫ్ అనేది కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్న. ఎక్కడ నలగలేదు రూఫ్ కూడా. ఒక్క మార్క్ కూడా లేదు. చూసారు కదా బ్లాక్ మార్క్ అనేది. అంత నీట్ గా మెయింటైన్ చేశారనమాట కస్టమర్ అయితే. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్న వెహికల్ అయితే. ఇదన్నా లెఫ్ట్ సైడ్ ఉండే డోర్ అన్న, ఫ్రంట్ సైడ్ ది చూసారు కదా. సీలింగ్ కూడా ఎక్కడ వెళ్ళలేదు. అంత నీట్ గా ఉంది బండి అయితే. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. చూసారు కదా మనకి అది అప్రానా. చూసారు కదా డోర్ బీడింగ్ కూడా చూస్తున్నారు కదా. ఎక్కడ వెళ్ళలేదు డోర్ బీడింగ్ అనేది. డోర్ బీడింగ్ అనే ఎక్కడ వెళ్ళలేదు. చూసారు కదా అంత నీట్ గా ఉందన్న వెహికల్ అయితే. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది అనమాట వెహికల్ అయితే మనకు. ఇదన్న డోర్ అయితే. డోర్ చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. ఇదన్న మన గ్లో బాక్స్ అన్న. గ్లో బాక్స్ వచ్చి ఇలా ఉంటది అనమాట. చూసారా గ్లో బాక్స్ కూడా ఎంత నీట్ గా ఉందో. గ్లో బాక్స్ కూడా చాలా బాగుంది. మనకి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది. అలానే ఏసీ కంట్రోల్స్ అన్న. ఏసీ కంట్రోల్స్ కూడా వర్కింగ్ లోనే. ఎక్కడ స్విచ్ అనేది వెళ్ళలేదు. మనకి ఇది కూడా అన్న కప్ హోల్డర్ ఉంది. అలానే యాస్ట్రే కూడా ఉంది మనకి వెహికల్ అయితే. రెండు కూడా వర్కింగ్ లో ఉన్నాయి. బాగా పనిచేస్తున్నాయి అన్న. అలానే మనకి గేర్ లివర్ అన్న. గేర్ లివర్ ఉంది. అలానే హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ సీట్స్ వచ్చి ఇలా ఉంటది అన్న. చూసారు కదా బ్యాక్ సైడ్ సీట్స్ అనేది ఎంత నీట్ గా ఉందో. పిల్లర్ కూడా చూస్తున్నారు అయితే. చాలా ఎక్సలెంట్ గా ఉందన్న వెహికల్ అయితే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది అనమాట వెహికల్ అయితే. బండి అయితే అంత నీట్ గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే మనకు. చూసారు కదా ఫ్రంట్ సైడ్ అనేది ఎంత నీట్ గా ఉందో. ఫ్రంట్ సైడ్ అనేది మనకి ఫ్రంట్ హెడ్ లైట్స్ అన్న. చూసారు కదా ఎక్కడ కూడా ఎంత షేడ్ కాలేదు, ఏం కాలేదు. అంత నీట్ గా ఉన్నాయి. కింద ఫాగ్ లైన్స్ అంటే ఏం లేవన్నా. చాలా నీట్ గా ఉంది, ఎక్సలెంట్ ఉంది బండి అయితే. చూసారు కదా బండి అయితే అంత నీట్ గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. మనకి ఫ్రంట్ డోర్ అన్న. ఫ్రంట్ డోర్ చూస్తున్నారు కదా ఎక్కడ కూడా ఏం కాలేదు. మనకి 4 కూడా స్పీకర్స్ అనేది ఇచ్చారు డోర్స్ కడితే. మనకి ఇక్కడ అన్న పవర్ విండోస్ అన్న. పవర్ విండోస్ అనేది వర్కింగ్ లో ఉందన్నమాట. నేను అవి కూడా చూపిస్తాను మీకు. వర్కింగ్ లో ఉంది పవర్ విండోస్. మన బ్యాక్ డోర్ అన్న ఫ్రంట్ సైడ్ ఉండేది. చూసారా డ్రైవ్ సైడ్ ఉండేది. బ్యాక్ డోర్ కూడా ఎక్కడ ఏం కాలేదు. అంత నీట్ గా మెయింటైన్ చేస్తారు అనమాట. చాలా బాగుందన్న వెహికల్ అయితే. అలానే మన డిక్కీ ఓపెన్ చేద్దామన్నా. డిక్కీ వచ్చి మనకి ఇలా ఉంటది.
హైడ్రాలిక్ కూడా బాగుందన్న. చూసారు కదా డిక్కీ డోర్ అనేది ఎక్కడ వెళ్ళలేదు. సీలింగ్ కూడా అంత నీట్గా ఉంది. సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. సీలింగ్ కూడా మనకి ఎక్కడ వెళ్ళలేదు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందన్న బండి అయితే. మనకి బ్యాక్ సైడ్ ఉండేది అన్న బూట్ స్పేస్ చూసారు కదా, మ్యాటింగ్ కూడా ఎక్కడ వెళ్ళలేదు. మ్యాటింగ్ కూడా అంత నీట్గా ఉంది. మనకి ఆల్మోస్ట్ 5-6 సూట్ కేసెస్ పడతాయన్న వెహికల్ అయితే మనకి బూట్ స్పేస్ అనేది. ఇది స్టెప్నీ టైర్ అన్న. స్టెప్నీ టైర్ చూస్తున్నారు కదా, 70-80% టైర్ అనేది ఉంది. స్టెప్నీ టైర్ అనేది మనకి ఇక్కడ కూడా చూస్తారు కదా, ఎక్కడ కూడా మనకి తుప్ప అంటే ఏం లేదన్న. మనకి అలానే ఇక్కడ జాకీ కూడా అవైలబిలిటీలో ఉంది, టూల్ కిట్ కూడా అవైలబిలిటీలో ఉంది. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్న. తీసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ నడిపించుకోవచ్చు అన్న వెహికల్ అయితే. మైలేజ్ పరంగా కూడా మనకి 18 పక్కా ఇస్తుంది అన్న మైలేజ్. మనకి సిటీలోనే 15 పక్కా ఇస్తుంది ప్లస్ అనమాట. అవుటర్ అయితే 20+ ఇస్తుంది మైలేజ్ అనేది. అంత బాగుంటుంది అనమాట మైలేజ్ కూడా దీంట్లో. మారుతి జెన్ అంటే చాలా బాగుంటుంది అన్న మైలేజ్ కూడా. మన కస్టమర్ నుంచి 2 keys కూడా అవైలబిలిటీలో ఉన్నా. సెంట్రల్ లాకింగ్ కూడా చూస్తున్నారు కదా, సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 keys కూడా అవైలబిలిటీలో ఉన్నాయి వెహికల్కి అయితే. బండి అయితే చూస్తున్నారు కదా, రీడింగ్ అనేది 62,000 మాత్రమే తిరిగిందన్న. సింగిల్ ఓనర్ బండి అనమాట. జెన్యూన్ రీడింగ్ తిరిగింది వెహికల్ అయితే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మీరు బండి ఒకసారి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి అన్న. అంత నీట్గా ఉందన్నమాట బండి అయితే. ఎక్కడ వెళ్ళలేదు, అంత నలగలేదు అనమాట వెహికల్ అయితే. అంత ఎక్సలెంట్ పెట్టుకున్నారు కస్టమర్ అయితే. అలానే మనకి ఇక్కడ పవర్ సాకెట్ ఉందన్న ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇప్పుడు సింగిల్ సెల్తో స్టార్ట్ అయిపోద్ది వెహికల్ అనేది. చూసారు కదా, సింగిల్ సెల్తో స్టార్ట్ అయిపోయింది అనమాట వెహికల్ అయితే. ఒరిజినల్ రీడింగ్ ఉందన్న. మైలేజ్ పరంగా అయితే ఎక్సలెంట్ ఉంటుంది. 15+ పక్కా ఉంటుంది అనమాట సిటీలోనే మనకి. విత్ ఏసీ అన్న. ఇంకా అవుటర్ అయితే మనకి 20+ ఇస్తుంది అనమాట. ఎక్కడ తగ్గదు మైలేజ్ కూడా. మనకి ఏసీ ఆన్ చేద్దామన్నా, ఏసీ కంట్రోల్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట. ఏసీ చూస్తున్నారా, చిల్డ్ వస్తుందన్న. వెంటనే కూలింగ్ అయిపోతుంది అసలు ఏసీ అనేది. అంత చిల్డ్ ఉందన్నమాట ఏసీ అయితే మనకు. చాలా అంటే చాలా చిల్డ్ ఉంది ఏసీ. చాలా ఎక్సలెంట్ ఉందన్న ఏసీ అయితే మనకి. పవర్ విండోస్ అన్న 2 కూడా వర్కింగ్ లో ఉన్నాయి. చూసారు కదా, ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్ డౌన్ అవుతుంది. ఇప్పుడు బ్రాండ్ ఓపెన్ చేద్దాం. బ్రాండ్ కంట్రోల్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట మనకి బండి అయితే. మనకి అలానే ఇంకా మిర్రర్ కూడా అన్న. మిర్రర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. ఎక్కడ నలగలేదు బండి అయితే. అంత నీట్గా ఉంది బండి. మనకి పేపర్ ఒక్కటే అయిపోయిందన్న. పేపర్ ఒక్కటి చేయించుకుంటే అది చాలా బాగుంటుంది వెహికల్ అనేది. ఫస్ట్ టైం మాత్రమే అవుతుంది అన్న పేపర్ చేయించుకుంటే. మనకి 5 years అనేది వస్తుంది వెహికల్ అనేది. బండి అయితే చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారు కస్టమర్ అయితే. మన బ్రాండ్ డోర్ చూస్తున్నారు కదా, బ్రాండ్ డోర్ కూడా ఎంత నీట్గా ఉంది బ్రాండ్ డోర్ అనేది. మన ఇదన్న అప్రాన్స్ చూస్తున్నారు కదా, అప్రాన్స్ అంటే ఎక్కడ ఏం కాలేదు. ఇది ముందర పట్టి అన్న. అప్రాన్స్ చూస్తున్నారు కదా, ఏం కాలేదు. ముందర పట్టి కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా, ఎంత సైలెంట్ ఉందో ఇంజన్ బీడింగ్ అనేది. కస్టమర్ అయితే బండి పక్కన పెట్టేశారు అన్న వెహికల్ అయితే. మనకి వెహికల్ అయితే ఎక్కడ ఏం కాలేదు. అంత నీట్గా ఉంది బండి అయితే. చూస్తున్నారు కదా, ఇంజన్ బీడింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది మనకి. బీడింగ్ అనేది చాలా బాగుందన్న. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బీడింగ్ ఉందన్నమాట వెహికల్కి అయితే. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే. మనకు వచ్చి ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట వెహికల్ది. చాలా అంటే చాలా సైలెంట్ ఉందన్న ఇంజన్ అయితే. ఇదన్న వెహికల్ అయితే. వెహికల్ రివ్యూ చూసారు కదా. కొత్తగా వచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్ తెస్తుంటాను ఎప్పుడు కూడా. నా ఛానల్ ఒకసారి చూడండి. చాలా తక్కువలోనే ఉంటాయి కార్స్ అంటే. ఒకసారి నా ఛానల్ చూడండి. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 1,30,000 మాత్రమే చెప్తున్నారన్న. 1,30,000 మాత్రమే చెప్తున్నారు. చాలా తక్కువ ప్రైస్ అన్న వెహికల్ అనేది. 2010 మోడల్ అనమాట. మన పేపర్ చేయించుకుంటే చాలా ఎక్సలెంట్ ఉందన్న బండి అయితే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. అంత బాగుంది వెహికల్ అయితే. 2010 మోడల్ బండి అయితే ఎక్సలెంట్ ఉంది. ఒకసారి పేపర్ రెన్యువల్ చేయించుకోండి అన్న. ఒకసారి వెహికల్ చూడండి యాడ్కి వచ్చి. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.